ప్లాంట్కు కేంద్ర ప్రభుత్వ విధానాల వల్లే నష్టాలు వస్తున్నాయని సిఐటియు ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగరావు ధ్వజమెత్తారు. విశాఖ సిఐటియు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్కి డబ్బులు ఇవ్వలేమని, ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి, బోలినేని సత్యం స్టీల్ ప్లాంట్ యూనియన్ మీద దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బీజేపీ పార్టీ మూడవసారి అధికారంలోకి వస్తే స్టీల్ ప్లాంట్ ని రక్షిస్తుంది ఆశించామన్నారు. ప్రైవేటు ఉక్కు కంపెనీ ఎస్ఆర్ స్టీల్ కంపెనీ 55,000 కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి అప్పులు చేసి దివాలా తీశాయని అన్నారు. 30 సంవత్సరాలు సొంత గన్ను లేకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ నడిపించింది ఆయన అని గుర్తు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటు పరం చేయడాన్ని మేము వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ పెట్టడం జరిగింది, వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది. స్టీల్ మంత్రి కుమారస్వామి ఇంత డబ్బులు విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇవ్వలేమని ప్రకటన చేయడం జరిగింది. బొల్లినేని సత్యం ట్రేడ్ యూనియన్ల మీద దాడి చేయడం జరిగింది. అంటే ఒక పథకం ప్రకారం ఈరోజు స్టీల్ ప్లాంట్ యూనియన్లకు వ్యతిరేకంగా దాడి ప్రారంభమైంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. స్టీల్ ప్లాంట్ రక్షించేదానికి కేంద్ర ప్రభుత్వం మూడవసారి వచ్చిన తర్వాత మార్గం సుగమం చేస్తారని కుమారస్వామి గారు వచ్చి స్వయంగా సందర్శించిన తర్వాత మార్పు ఉంటుందని ఆశించాం. కానీ దానికి పూర్తి భిన్నంగా యూటర్న్ తీసుకోవడం జరిగింది. ఈ వారం పరిణామాలు చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు వచ్చాయి. స్వయంగా ముఖ్యమంత్రి గారు ప్రైవేటు ఉక్కు కర్మాగారాలని లాభాల బాటలో నడుస్తుంటే విశాఖ ఉక్కు కర్మాగారం ఇలా బస్సు పెట్టడం అని అమరావతిలో 17వ తేదీన మాట్లాడారు. దేశంలో ప్రైవేట్ స్టీల్ కంపెనీలు అత్యంత దారుణంగా దివాలా తీశాయి. ఎస్ఆర్ స్టీల్స్ 55,000 కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి అప్పులు చేసి దివాళా తీస్తే దాన్ని బ్యాంకు డబ్బులు రైట్ ఆఫ్ చేసి ఆర్సల్ మిట్టల్ అనే వాళ్ళకి అప్పచెప్పారు. మన ఇది విశాఖపట్నం చావమోదంలోనే ఉన్నటువంటి ఎస్ఆర్కి వెళ్తే ఎవరికైనా తెలుస్తుంది. అది ఈరోజు ఎస్ఆర్ కంపెనీ కాదు, ఆర్సెల్ మిట్టల్ నిప్పన్ కంపెనీ, భూషణ్ స్టీల్, పెద్దవన్నీ ఇంటర్నేషనల్గా కూడా ప్రైవేట్ కంపెనీలు అనేక స్టీల్ ప్లాంట్లు దివాళా తీశాయి.